తర్వాత కనీసం మనుషులతో మాట్లాడడం మానేశారండి. మనుషులతో మాట్లాడడం మానేశారు. ఏ అంటే ఆ బుక్కే చదువుతుంటాడు. అవునా? నీకు విషయం చెప్పనా? బైబిల్ అని ఈ పుస్తకాన్ని నువ్వు చదవగలిగితే బైబిల్లో ఉన్న మాట ఏంటో తెలుసా? దేవుడు నిన్ను అరిచేతుల మీద చెక్కుకున్నాడట. అండ్ ఆ మాట చాలండి బైబిల్ చదవాలనుకున్నవాడికి. అరిచేతులలో నిన్ను చెక్కుకున్నాను. అరిచేతులలో ఆయన ప్రేమను చదవాలనుకుంటే, బైబిల్ ముందుకు మనం రాగలిగితే, బైబిల్ ముందు మనం కూర్చోగలిగితే ఆయన ప్రేమ విస్తారంగా మనకు కనబడుతుంటుందండి. ఈ ఫేస్బుక్లు వచ్చిన తర్వాత నాగరికత అంతా సర్వనాశనం అయిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఈ మధ్యకాలంలో జరిగింది. రాంగ్ అడ్రస్లు పెట్టుకొని ఇమేజ్లు ఒకటి పెట్టి సాటింగ్ ఇంకొకరు చేసేవారు. ఇది చేస్తున్నప్పుడు ఇద్దరు ఆ మాటల ద్వారాని పెరిగే కొద్దీ ఒకరి మీద ఒకరికి ఇష్టం పెరిగింది. ఇష్టమైతే ఎప్పుడైతే పెరిగిందో ఒకరిని ఒకరు నిజ స్వరూపాలు చూసుకోవాలనుకున్నారు. చూసుకునేసరికి అడ్రస్ చెప్పుకున్నారు, పలానా ప్లేస్కి రమ్మన్నారు, ఏదో నిల్చున్నారు. చూసేసరికి గుండె పగిలి ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకో తెలుసా? వారిద్దరూ భార్య భర్తలు. ఇదండి ఫేస్బుక్. ఇదే ట్రెండ్, ఇదే విషయం అన్నాజనులు కూడా జరిగింది. ఇలాంటి పనికి మాలిన పుస్తకాలు చదువుతున్న యువతకి నిలువెత్తు సాక్ష్యం దానియేలు జీవితం. కావాలి ఈరోజు అయిన